అనురాగాలలోగిలి మురిపా
నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీ అందే నమ్మకముంచినచో వారు నీకు సమాధి చెందక ముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి పంపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరము నుండి కానీ ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగిలించుకొనెదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కానీ నీవు చతురతో తీగలను లాగుటచే వారి వెనుక నిలబడి తోడ్పడుచున్నావని పుట్టపుటకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారం అనే గోతిలో పడిదరు. కానీ నీవు నీ శక్తి వల్ల విరాటమర భక్తుల రక్షించెదవు. అంతరికముగను అదృశ్యముగను ఆటయంతము నాడెదవు. కానీ దానితో నీకు ఎట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీ చేయని వారి వలె నటించెదవు. నీ జీవితము ఎవరు తెలియజాలరు. కాబట్టి నేను పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు. ఎవరికైతే కోరికలున్నవో అట్టి వారు నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురము నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల వేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మన బట్టి సమయమందు గురువునే గనక నాత్మనే అనుసంధానము చేసెదము. ఇదియే గురువులకు సర్వస్య శరణాగతి. దీనిని తప్పనిసరి ఒకే గుర్తు. మన గుర్తు నిశ్చలము, శాంతమునముట. ఈ శరణాగతి గొప్పతనము, భక్తి, జ్ఞానము విశిష్టమైనవి. ఎందుకన్నా శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కానీ దూరదేశమున కానీ వారిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటులకు పోనివ్వు. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయా యాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తరువాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాదోర్కర్ తన పెద్ద కుమారుడి వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించెను. కాకాసాహెబ్, నానాసాహెబ్ చాదోర్కర్ ఇద్దరు షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో శుభకార్యములకు ఆహ్వానించింది. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకొని వెళ్ళుడని బాబా నుడిదెను. తామే స్వయంగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకొని పోవలసినదని, కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయలో కలుసుకొనదని చెప్పాను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏదన్నా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూరు గ్వాలియర్ పోవని. ఈ అధ్యాయంలో గయ యాత్ర, 2 మేకల కథ. ఇక్కడ కూడా బాబా ఈ అధ్యాయంలో తన ఫోటోకి తనకు భేదం లేదని నిరూపించే సంఘటన ఇది. ఫోటోకి ఆయనకి భేదం లేదని ప్రస్తావనలో భక్తులు ఎంత దూరానున్నా నువ్వు లాగుతావు, వాళ్ళకు అర్థం కాదు నువ్వు లాగేది,
ఎంతో దూరం నుంచి ఈడ్చెదవు. ఈడ్చి ఇక్కడ మంచి మాట రాస్తున్నారు, ఇది సత్యం కూడా. వారిని దయగల భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరం నుండి కానీ ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగిలించుకునేదవు. ఎన్నిసార్లు చెప్పున్నాడో హేమాద్రి పంతు, దయగల తల్లి, దయగల తల్లి ద్వారకామాయి, దయగల తల్లి బాబా. తల్లితో ఎన్నిసార్లు పోల్చున్నాడు. వాళ్ళు అనుభవిస్తేనే కదా పోల్చారా. ఈరోజు మనం కూడా అనుభవిస్తున్నాం కదా. తల్లిలా చూస్తున్నాడా లేదా? మామూలు తల్లి కాదు, దయగల తల్లిలాగా కౌగిలించుకునేదవు. కౌగిలించుకునేదవు, మనల్ని కౌగిలించుకుంటాడు. దయగల తల్లిలాగా, ఒక అమ్మలాగా. సాయి అమ్మ, సాయి అమ్మ మనల్ని కౌగిలించుకుంటుంది. మామూలుగా కాదు, దయతో, ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో. అప్పుడు అర్థం అవుద్ది వాళ్ళకి, నువ్వు ఎప్పటి నుంచో వాళ్ళని గమనిస్తున్నావని, నిలబడి వాళ్ళకి తోడ్పడుతున్నావని గ్రహించదరు. ఈ తర్వాత అహంకారంతో సంసారంలో గోతిలో పడేది. మనం ఉండేదంతా సంసారంలోనే కదా అందరం. ఇంకొక మాట ఇక్కడ చూడండి, ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కానీ దూరదేశమును కానీ వారిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటునికి పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. మనందరికీ ఇది అనుభవమే కదా. మనం ఆయన భక్తులు కాకముందంటే మనకి తెలియదు, గ్రహించే శక్తి ఉండదు. ఈ సాయి సచ్చరిత్ర చదివితే మాత్రం ఆ శక్తి వస్తుంది ఎవరికైనా కూడా. బాబా మనతో కూడానే ఉన్నట్లుగా ఎన్నో అనుభవాలు ఉన్నాయి కదా మనకందరికీ. ఎక్కడికి పోతే అక్కడ ఉన్నాను అంటున్నాడు. నీ ఇష్టం వచ్చిన చోటికి పో, నీకంటే ముందు నేను ఉంటాను అంటున్నాడు. అదే ఈ కథ, ఈ అధ్యాయంలో కథ. ఉంటున్నాడా లేదా? ఏదో ఒక రూపంలో మనకు కనపడుతున్నాడా లేదా? ఎక్కడికి పోతే అక్కడ ఉన్నాను అంటున్నాడు. ఉంటున్నాడా లేదా? మనతో కూడా నిదర్శనాలు ఇస్తున్నాడా లేదా? పోతూ ఉంటాం, కారు మీద ఒక ఫోటో కనపడద్ది, బండి మీద ఒక ఫోటో కనపడద్ది, లారీ మీద సాయిబాబా, అభయం ఇచ్చే సాయిబాబా ఉంటాడు. బైపాస్ రోడ్లో కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మన వెంట ఉన్నట్టే కదా ఫోటో రూపంలో. అట్లాగే నిన్న బాబీ వాళ్ళు మేము ఎప్పుడు షిరిడి వెళ్ళినా పెంచుల కోనకు వెళ్ళి వస్తాం. నిన్న పెంచుల కోనకు వెళ్ళారు. ఇంక ఒకరు ఇక్కడ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఉండిపోయి వాళ్ళని పంపించా. అందరూ వెళ్ళారు. వెళితే చిన్నప్పటి నుంచి మాకు వెళ్ళే అలవాటు కాబట్టి, పూజారులు కూడా పరిచయం కాబట్టి అంతరాలయ దర్శనం గర్భగుడిలోకే పిలుస్తారు వాళ్ళు పూజకి. గర్భగుడిలో అంటే కొంచెం గర్భగుడి లోపల అంతరాలయ దర్శనం అంటారు దాని, లోపల ఆలయ దర్శనం. లోపలికి వెళ్ళారు, వీళ్ళు గోత్రనామాలు చెప్పారు. వీళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక నలుగురు లోపలికి వచ్చారంట. వీళ్ళ దగ్గర ముందు గోత్రనామాలు చెప్పించుకున్నారు పూజారులు. తర్వాత వాళ్ళని గోత్రనామాలు అడిగారు. వాళ్ళు చెప్పిన మొదటి పేరు సాయిబాబా అని చెప్పారంట. ఏమర్థమైంది చెప్పండి? వాళ్ళు వచ్చిన నలుగురిలో ఒకరి పేరు సాయిబాబా. సాయిబాబా గోత్రనామాలు అడిగితే మొదటి పేరు సాయిబాబా అని చెప్పారు. ఏం చెప్పండి? చప్పట్లు లక్ష్మీ కుమారి గారు. అంటే సాయిబాబా నిదర్శనం ఇచ్చాడు అక్కడ, మీతో కూడానే ఉన్నాను నేను, మీ వెన్నంటి ఉండి నడిపిస్తున్నాను. ఎగిరి గంతేశారు వీళ్ళు సాయిబాబా అనే పేరునగానే. రాత్రి రావడం బాబీ అరగంట చెప్పాడు నాకు అనుభవం. ఇంకా ఎన్నో చెప్పాడు. అవన్నీ చెప్పేదానికి సమయం లేదు. అంటే పెంచుల కోనకు వెళ్ళినా కూడా మన గురువు మనతో కూడానే ఉన్నాడు, మన వెన్నంటి ఉండి నడిపిస్తున్నాడు. ఎన్ని జన్మల పుణ్యం ఇది. రాత్రింబవళ్ళు చెంతను ఉంటానని చెప్తున్నాడు ఇక్కడ. రాత్రింబవళ్ళు ఎవరైతే బాబా ఆమోదించాలి మనల్ని,
మన భక్తిని ఆమోదించాలా, మన భక్తుడని ఆయన ఆమోదించాలా, భక్తురాలని ఆయన ఆమోదించాలా. ఆయన చేత ఆమోదింపజేసుకుంటే స్టాంప్ వేసి సంతకం చేయించుకుంటే రాత్రింబవళ్ళు ఉంటాను, నీ ఇష్టం వచ్చిన చోటుకు పో, ఎంత దూరమైనా పో అంటున్నాడు. ఎవరింత హామీ ఇచ్చేది? సమర్థ సద్గురు సాయి మాత, సాయి అమ్మ, ద్వారకా మాయి. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు. సరే, బాబా ఏం చెప్పాడు, పెళ్ళికి ఇద్దరు పిలిచారు, ఒక ఆయన ఉపనయనము, ఒక ఆయన పెళ్ళంట. నాగపూరు, గ్వాలియరు. నా ప్రతినిధిగా శ్యామాని పంపిస్తాను అని చెప్పాడు బాబా. శ్యామ బయలుదేరేటప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు, నీకంటే ముందు నేను ఉంటాను అని చెప్పాడు. ఈయన ఎట్లుంటాడు అని ఆయన అనుకోలే మనలాగా. ఆయనకి తెలుసు కదా బాబా యొక్క శక్తి, బాబా యొక్క మహిమ. సంపూర్ణ విశ్వాసంతో వెళ్ళాడు. అక్కడ చూడండి ఆయనకి ఎన్ని మర్యాదలు చేశారు. కాకాసాహెబ్ దీక్షిత్ 200 రూపాయలు ఇచ్చాడంట ఖర్చులు కుండించుకోమని. ఆ రోజుల్లో 200 అంటే నాకు తెలిసి ఒక 20,000 ఉంటుందేమో ఇప్పుడు లెక్క, ఇంకా ఎక్కువ ఉంటుందో. ఒక 100 రూపాయలు ఇచ్చాడంట మళ్ళీ నానాసాహెబ్ చందోర్కరు. మళ్ళీ ఆయన బంధువు ఇంకొక 100 రూపాయలు ఇచ్చాడంట. తన భక్తుడికి ఎంతటి వైభవాన్ని ఇస్తాడు బాబా, తనను నమ్ముకున్న వాళ్ళకి, సర్వస్వ శరణాగతి చేసిన వాళ్ళకి అనేది ఇక్కడ ఈ సంఘటన చెప్తుంది మనకి ఈరోజు. శ్యామ ఆయన్ని నమ్ముకున్న భక్తుడు, ప్రతి శ్వాసలో సాయి నామం చేసేవాడట. అటువంటి శ్యామాను అక్కడికి పంపించాడు. ఆయనకి ఎంత వైభవం, ఎంత గౌరవ మర్యాదలు ఇచ్చాడు చూడండి. ఇక్కడ అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతని గొప్ప సత్కారం జరిగను. తర్వాత అయోధ్యకు పోతే అక్కడ బ్రహ్మాండంగా మర్యాదలు చేశారంట. కాశీలో 2 నెలలు ఉన్నాయంట. ఆడి నుంచి గయకి పోయారు. గయ స్టేషన్లో దిగారు. అక్కడ ప్లేగు వ్యాధి ఉందంట. భయపడ్డాడు ఈయన శ్యామ. అక్కడ పండ అంటే అక్కడ వాళ్ళందరినీ తీసుకెళ్ళేవాడు, యాత్రికులను తీసుకెళ్ళి అన్నీ చూపించేవాడు అనమాట పండ అంటే. ఆయన వచ్చి అక్కడ ప్లేగు గలదా అని అడిగాడు ఈయన శ్యామ. నువ్వే వచ్చి స్వయంగా చూసుకో. మనం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపాడంట ఆయన పండ. ఇల్లు చాలా పెద్దది. అచ్చట ఆ ఇంటి మధ్యలో పెద్ద బాబా పటం ఉందంట. ఆ ఇంటికంటే ఆ పటాన్ని చూసి మైమరిచిపోయాడంట శ్యామ. ఇది అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం. ఆ పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేశాను. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకపోయేదను అని బాబా పలుకులు జ్ఞప్తికి వచ్చాను. ఏం చెప్పాడు బయలుదేరేటప్పుడు, మీకంటే ముందు నేను అక్కడ ఉంటాను అని చెప్పాడు. అప్పుడు ఆయన అనుభూతి చూడండి. ఇక్కడ మనకి ఎప్పుడన్నా కలిగిందా బాబా ఫోటో చూస్తే, ఎవరన్నా ఇస్తే, ఎక్కడికన్నా పోతే మనకు కనిపిస్తే బాబా ఫోటో రూపంలో ఎప్పుడన్నా కలిగిందా చూడండి. శ్యామకు కళ్ళ నీరు గమ్మెను, శరీరం గగుర్పడిచెను, గొంతుకు ఆర్చుకొని పోయాను, అతడు వెక్కి వెక్కి ఆడసాగాను. అది కదా భక్తిలో పరాకాష్ట. బాబా ఫోటో చూడగానే ఎవరికైతే కళ్ళ నీళ్ళు వస్తాయో, మందిరంలోకి రాగానే బాబాను చూడగానే కళ్ళల్లో నీళ్ళు ఎవరికి గారుతాయో వాళ్ళు మహాభక్తులు. ఒళ్ళు గగుర్పాటు అంటే రోమాలు నిక్కబొడుచుకోవడం, గగుర్పాటు చెందడం, అష్టసాత్విక భావాలు ఇవన్నీ. ఎవరైతే బాబాలో లయమైపోతారో, తాదాత్మ్యం చెందుతారో వారికి కలుగుతాయి ఇవన్నీ. రాను 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 ఏంటంటే సాత్వికం అయిపోతారు భక్తులు. మనసు వెన్నపూస కంటే మృదువైపోద్ది. బాబాను చూడగానే కళ్ళ నీళ్ళు కారిపోతాయి. ఆ స్థితి అనుభవించాడు ఇక్కడ శ్యామ. హేమాద్రి పంత్ కూడా అదే కదా కలిగింది. మొదటిసారి కలిగింది ఆయనకి. నా జీవితంలో మహద్భాగ్యం అన్నాడు బాబాను చూడగానే. ఆయన శరీరంతో చూశాడు మొదట. అప్పుడు ఈ పటం నీకు ఎట్లొచ్చింది అని అడిగాడు ఆయన్ని పండాని. అప్పుడు శ్యామాకి చెప్పాడు, నేను షిరిడీకి వెళ్ళాను, మా ఏరియాలో అంతా మా ఏజెంట్లు ఉన్నారు,
షిరిడీకి వెళితే శ్యామ ఇంటికి వెళ్ళాను. అక్కడ ముఖ్య భక్తులు శ్యామ ఇంటికి. ఆ ఇంటిలో బాబా ఫోటో చూసి నాకు ఈమని అడిగాను. శ్యామ అడగంగానే నాకు ఇచ్చాడు. ఇది శ్యామ ఇచ్చిన ఫోటో అన్నాడు. సాక్షాత్తు శ్యామ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. శ్యామ అని గుర్తుపట్ల ఆయన, కానీ పేరు గుర్తుంది. అప్పుడు శ్యామ పులకించిపోయాడు. నేను ఇచ్చిన ఫోటోనా ఇది? ఆయన ఇచ్చిన ఫోటో అంటే మనమేమనుకుంటాం, ఎవరింటికి పోతే ఇది నేను ఇచ్చిన ఫోటోయే కదా అనుకుంటాం. అంతే కదా మన బ్రహ్మ. అదే కదా బీవీదేవి ఇంటికి జరిగింది. ఈ సన్యాసి మొన్నే కదా చందాలకు వచ్చిపోయింది, ఈయన మళ్ళా వస్తే ఏముంది, ఈయన సాయిబాబు పెట్టవుతాడు అనుకున్నారు. అదే మనల్ని ఆ మైకంలో పెడతాడు, భ్రమలో పెడతాడు, మాయలో పెడతాడు. అవన్నీ దాటుకుంటే కానీ గుర్తించలేము బాబా మనతో కూడా ఉన్నాడని, మన వెంట ఉన్నాడని, ఫోటోకి ఆయనకి భేదం లేదని. ఇవన్నీ గుర్తించాలంటే ఆయనే సృష్టించింది మాయ. ఆ మాయను దాటాలా. వెంటనే నేను ఇచ్చిందే కదా అనుకోవాలా. నాకంటే ముందు బాబా వస్తా అన్నాడు. ఈ ఫోటో రూపంలో ఇక్కడ ఉన్నాడు చూడండి. తర్వాత పండగ శ్యామకు చక్కని రాజలాంఛనాలతోటే, రాజమర్యాదలు అంటాం కదా మనం, రాజమర్యాదలు చేశారంట. రాజుకు చేసినట్టు ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగించారంట శ్యామాని. అది తన భక్తుడికి, నమ్ముకున్న భక్తుడికి అంత వైభవం ఇస్తాడు. ఒక్కటే మాట నేను అనుభవించి చెప్తున్నా, ఒక్క రోజులో తన భక్తుడికి కావాలంటే ఆకాశం ఎంత ఎత్తు కీర్తి ప్రతిష్టలు ఇవ్వగలడు. ఏమన్నా తప్పు చేస్తే అధః పాతాళానికి తొక్కగలడు మన గురువు. రెండూ చేయగలడు. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటామో, నమ్ముకొని ఉంటామో, ఆయనకి సర్వస్వ శరణాగతి అవుతామో, మన క్యారెక్టర్ పర్ఫెక్ట్గా పెట్టుకుంటామో, అప్పుడు ఆకాశం అంత ఎత్తు కీర్తి ప్రతిష్టలు మనం అడగకుండానే కోరకుండానే ఇస్తాడు. ఎప్పుడైతే అడుగడుక్కి తప్పులు చేస్తూ గురువు ఆజ్ఞను పాటించకుండా ఉంటాం, పాతాళానికి 24 గంటల్లో తొక్కగలడు, 24 గంటల్లో పైకి లేపగలడు. అది సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్, సద్గురు సామ్రాట్ యొక్క వైభవం, మన సాయినాథుని వైభవం. అతిథికి తగిన సౌఖ్యములన్నీ ఏర్పరచను. బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబా తన భక్తుల యందు ప్రేమ అమితమనియు తెలియచున్నది. తర్వాత కర్మ సిద్ధాంతం కథ. మన జీవితాలన్నీ కర్మ సిద్ధాంతం. అందుకే సాయి సచ్చరిత్రలో ఒక అధ్యాయం పోయినా ఇంకొక అధ్యాయంలో కర్మ సిద్ధాంతం పెట్టారు. ఇది కర్మ సిద్ధాంతం కథ. అన్నదమ్ములు ఇద్దరు, సొంత అన్నదమ్ములు, ఒక డబ్బు సంపాదిస్తే ఇంకొకడు ఓర్చుకోలేక అసూయ చెంది, ఈర్ష్య చెంది ఇద్దరు కొట్టుకొని చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఏం జన్మ వచ్చింది వాళ్ళకి? మేకలుగా పుట్టారు. బాబాకి పక్కనే ఉన్నారంట వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు. బాబా చూశాడంట, అదిగో చెప్పాడు. వాళ్ళకి ఏం జన్మ వచ్చింది? జంతువుల జన్మలు వచ్చాయి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈర్ష్య, అసూయ, ద్వేషము. రోజు అదే కదా ప్రార్థన చేస్తున్నాం. నిజమైన ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, నమ్ముకుంటే మనకు కావాల్సిన ఎట్టా ఇస్తాడు ఆయన, అడగబడలే. మనకి ఏ సమయానికి ఏది కావాలో ఖచ్చితంగా ఇస్తాడు, అసలు అడగబడలే. నమ్ముకుంటే చాలు. మనం అడగాల్సింది మనలో ఉండే దుర్గుణాలని తీసేయమని. అదే ఇప్పుడు రోజు అడగతుల్లా కామము, క్రోధము, లోభము, మోహము, అరిషడ్ వర్గాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం అవి ఎప్పుడైతే తీసేస్తామో, ఇక్కడ మొదటి పేజీలో ఉంది, నిజమైన భక్తుడు ఎప్పుడు నిశ్చలంగా ఉంటాడు. అదే గుర్తు భక్తికి. భక్తికి పరాకాష్ట ఏంటంటే వాడు దేనికి తొణకడు, బెనకడు, కొండొచ్చి పైన పడ్డా నా బాబా ఉన్నాడని నిశ్చలంగా ఉంటాడు. అదే శాంతికి గుర్తు. నిజమైన భక్తులు అనేదానికి అదే గుర్తు అని రాస్తున్నారు మొదటి పేజీలో. దీంట్లో మనం చిన్నదానికే టెన్షన్ పడిపోతాం, ఈర్ష్య జంతం, అసూయ జంతం అన్నీ ఉన్నాయి మనకి. ఈ గుణాలు తీసేయమని అడగాలి రోజు బాబాని మనం. ఈ ప్రార్థన రాసుకోండి, రికార్డ్ చేసుకోండి, రోజు చేసుకోండి ఇంట్లో. నేను చేసుకుంటున్నా, మీరు కూడా చేసుకోండి. మళ్ళీ ఆయన అయినా కూడా చారదీశాడు. అన్ని దుష్ట గుణాలు, దుర్గుణాలు ఉన్నా కూడా మళ్ళా చారదీశాడు. బాబా మేకల దారిని పోతుంటే మేకల మందని చూసి ఆ మేకల యజమాని దగ్గర అది ఎంతో తక్కువ రేట్ అయితే 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు కొనొచ్చంట. 32 రూపాయలు పెట్టుకున్నాయంట ఆ రోజుల్లో. చూడండి, 32 ఆడ 4 రూపాయలు ఆడ 8 రెట్లు ఎక్కువ.
32 రూపాయలు ఇచ్చి మేకల యజమానికి ఆ 2 మేకలు కొన్నాయంట. అందరు ఎగతాళి చేశారంట, బాబాకి ఏం తెలియదు. అదే కదా పిచ్చంటే, సాయిబాబాకి ఏం తెలియదని రోజు అక్కడ ఉండేవాళ్ళు కూడా ఎగతాళి చేశారు. అదే కదా మాయ అంటే. ఎగతాళి చేస్తే ఇంకేళ్ళతో దేనికని మళ్ళీ 4 సార్లు శనగపప్పు కొని ఆ మేకలకు పెట్టి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసాడంట వాళ్ళ యజమానికి. అంటే అక్కడ చూడండి, మేకలుగా పుట్టినా కూడా మళ్ళీ ప్రేమను చూపించాడు. పూర్వజన్మలో ఆయన పక్కనే ఉన్నారు, నా జతగాండ్రగా ఉన్నారు. ఇక్కడ ద్వారకమాయి నివాసి ఓం సమర్థ సద్గురు సాయి, పావనమౌని నామ మంత్రమును జపించు వరమీవోయ్. ఓం సాయి శ్రీ సాయి సమర్థ సద్గురు షిరిడి సాయి, ద్వారకమాయి నివాసి ఓం సమర్థ సద్గురు సాయి. ఈ పాటలోనే కావాలి, నీ జతగాండ్రగా ఉండే వరమి అనుంది చరణం. నీ జతగాండ్రగా ఈ వరమి అనట్లా ఆయన జతగాండ్రగా ఉన్నారంట. అందుకని ఆ ప్రేమని జంతువులుగా పుట్టినా కూడా చూపించాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఈ జన్మలోనే అవన్నీ అరగదీసుకొని బాబా దయతో గురువు సహాయంతో మరలా జంతు జన్మలు నీచ జన్మల్లో పడకుండా కనీసం మానవ జన్మ మళ్ళా తీసుకునేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. అది ఈ అధ్యాయం సారాంశం. సాయిరాం సాయిరాం సాయిరాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, श्री साई दरबार महाराज की जय, श्री साई सच्चरित्र को, श्री साई सच्चरित्र को, श्री साई सच्चरित्र को। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, श्री साई दरबार महाराज की, श्री साई सच्चरित्र को। अम्मा सच्चरितमा, अम्मा सच्चरितमा, साईनाथ प्रतिरूपमा, साईनाथ प्रतिरूपमा, तलेनी गोवंदनलम्मा, अमनी गोवंदनलम्मा, कमनी प्रेमेविदम्मा, चल्లని కరుణేవిదమ్మా, అమ్మా సచరితమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లి గోవందనలమ్మా, అమ్మ నీకు వందనలమ్మా. అందరూ సచరిత చేతితో కొనసాగాలి, గట్టిగా చెప్పండి. श्री साई सच्चरित्र को, श्री साई सच्चरित्र को, श्री साई सच्चरित्र को। ओ समर्थ सद्गुरु साईनाथा, साई माता, द्वारका माई, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, నీ దివ్య ఆశీస్సులతో ఈ రోజు నీ సన్నిధికి, నీ భజనకు, నీ చరిత్ర పారాయణకు, నీ సత్సంగానికి రాగలిగాం. ఇదంతా నీ దయే సాయి, నీ దయే సాయి. ఇలాగే ప్రతిరోజు నీ సేవలలో పాల్గొని మనస్సును, బుద్ధిని, శ్రద్ధను, ఓర్పును, ఆరోగ్యాన్ని ప్రసాదించుదేవా, ప్రసాదించుదేవా. నీ కృపా దృష్టితో అనుక్షణం మా వెన్నంటి ఉండి మమ్ములను, మా కుటుంబ సభ్యులను కంటికి రెప్పలాగా కాపాడి నడిపించు తండ్రి. మా తల్లిదండ్రులను, మా అత్త మామలను గౌరవించి సంరక్షించే సద్బుద్ధిని మాకు ఇవ్వు సాయి. మాలో ఉన్న ఈర్ష, ద్వేషం, అసూయ, అహంకారం, కామ, క్రోధ,
లోక మోహ మదమాశ్చర్యాలను సమూలంగా తీసివేసాయి. బాబా బాబా నీ చేతిలో పరికరములుగా లోక కళ్యాణానికి మమ్ములను ఉపయోగించుకోసాయి. ధర్మాన్ని ఆచరించే శక్తిని, సద్గుణాలను, ఇంద్రియ నిగ్రహాన్ని మాకు అనుగ్రహించుము సాయి. మాకు, మా కుటుంబానికి, ఈ విశ్వానికి అంతటికి నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా. నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ శరణం శరణం శరణం. అందరూ వచ్చేది పైగా పాహిమాం 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 రక్షమాం 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 రక్షమాం. శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री साई दरबार महाराज की जय. సుందరమైనది ఆ రూపం, ఆనందము కూర్చును తేజం, కామిత ఫలములు అందించే ఆత్మస్వరూపుడు శ్రీ సాయి. నింబ వృక్షమున వసించి కల్ప వృక్షమును తలపించి ఫకీరు రూపునాగుపించి పరమదయాళువై ప్రభవించి తిలతత్వమును కలిగించి జలమున దీపము వెలిగించి సాయి లీలగా చూపేను పరమాత్మ తత్వము తెలిపేను. చిలుము పీల్చే నెపముంచి చిమటా నేలను తాకించి నిప్పు నీరులను రప్పించి నిర్మల మూర్తిగా అగుపించి ఓం సాయి శ్రీ సాయి జయ